ప్రవీణ్ కుమార్ గారి ధాటికి తట్టుకోలేక, ఆయన దాడికి తట్టుకోలేక, ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఆయనకి ఉన్న సెక్యూరిటీ కవర్ తీసేసినారు. బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంటే బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా ఆయనకి సెక్యూరిటీ అవసరం అని తెలిసి కూడా, థ్రెట్ ఉందని తెలిసి కూడా ఆయనకి సెక్యూరిటీ తీసేసినారు. ఇవాళ ఆ వేధింపుల పరంపరలో భాగంగానే శ్రీమతి లక్ష్మి గారికి కూడా ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయినట్టు మాకు కూడా ఇప్పుడే తెలిసింది. ప్రభుత్వం యొక్క చేతగానితనానికి, పిరికితనానికి, ప్రభుత్వం యొక్క అసమర్థతకు ఇది ఒక నిదర్శనంగా చూడాలి తప్ప ఇంకోటి కానే కాదు. ఎందుకంటే వాస్తవం ఏంటి అంటే, ఒక నిజాయితీ పరులైన అధికారి శ్రీమతి లక్ష్మి గారు, అట్లాగే ఒక నిజాయితీ పరుడైన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. చేతనైతే వారు లేవనెత్తిన అంశాలలో సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి, స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయండి. నిజంగానే మీరు నీతిమంతులైతే ముందుకొచ్చి పారదర్శకంగా పరిపాలన చేయండి. అంతేగాని ఈ రకంగా కక్ష సాధింపు వల్ల ఏమో సాధిస్తామనుకుంటే రేవంత్ రెడ్డి గారి అజ్ఞానం, మూర్ఖత్వం మాత్రమే అవుతుంది.